మళ్ళీ రైతులందరం కూడా కలిసి మరి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. మరి ధర్నా ఉద్దేశం ఏంటంటే దాదాపుగా మరి రామోలకోట, పుల్లగుమ్మి, గోవిందపల్లె, నరసాపురం, కలగొట్ల తదితర గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు కూడా మరి ఎక్కువ పంట కూడా పచ్చిమిర్చి పంట వేయడం జరిగింది ఇక్కడ. అయితే ఈ పచ్చిమిర్చి పంట వేయడం ద్వారా చాలామంది రైతులకు గిట్టుబాటు ధర లేక చాలామంది రైతులు ఎకరాకు ₹1,00,000 పెట్టుబడి పెట్టి కూడా ఆ రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం చాలా బాధాకరం. మనం ఒకటే అడుగుతున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘం తరఫున, అయ్యా పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించండి. ఎకరాకు ఒక్కొక్క రైతు ఎకరాకు వచ్చేసి ₹1,00,000 పెట్టుబడి పెట్టినారు. కనీసం ఆ పెట్టుబడి తగ్గినటువంటి రకంగా మళ్ళీ మనం వచ్చేసి ₹200 కనీసం లేకపోతే మళ్ళీ ఏమాత్రంగా రైతు కూడా కడుపు నిండడం లేదు. అందుకోసమే ఈరోజు మేము అడుగుతున్నాం, రేయనక రప్పనక రాత్రనక పగలనక కష్టపడి పనిచేసినటువంటి రైతుకు ఏమాత్రం కూడా పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేకపోతే రైతుకి ఏ విధంగా అప్పు తెంపుకుంటాడని ఈరోజు చాలామంది రైతులు గ్రామాల్లోకి వెళ్తే అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం పడుతుంది. అందుకోసమే కనీసమైన కింటం ద్వారా మరి ఒక మనము వచ్చేసి ఒక ₹500 కానీ పెంచి ఆ రకంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకో అర్థం కావడం లేదు. తక్షణమే ఈ గ్రామాలన్నింటినీ కలుపుకొని ఒక గ్రామం స్టోరేజ్ని ఏర్పాటు చేసి ఏసీ సెట్ని ఏర్పాటు చేసి రైతులకు, వ్యాపారస్తులకు మరొక స్టోరేజ్ ఏర్పాటు చేసి మరి కనీసం రైతులకు గిట్టుబాటు ధర ఏర్పడుతుంది. తక్షణమే మరి రైతులకు ఒక స్టోరేజ్ని ఏర్పాటు చేయండి, ఏసీ సెట్ని ఏర్పాటు చేయండి. కనీసం రైతుకు పండించిన పంట గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించి, కొత్తగా ఏర్పడిన నూతన ప్రభుత్వం ఆలోచించి రైతన్నల గురించి ఆలోచించాలా. ఈరోజు పచ్చిమిర్చి రైతు తదితర ఈ గ్రామంలో అనేక గ్రామాల్లో పచ్చిమిర్చి వేసి రైతులు కనీసము ఈరోజు వ్యాపారం చేసినటువంటి వ్యాపారస్తులకు మాత్రమే గిట్టుబాటు అవుతుంది, కానీ రైతుకు ఏమాత్రం సరిపోవడం లేదు. కనీసం పెట్టుబడి పెట్టినటువంటి అమౌంట్ కూడా వసూలు కావడం లేదు. కనీసం రైతులకు పండించినటువంటి గిట్టుబాటు ధర కనీసం ₹500 మళ్ళీ ఒక మనుము ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా గ్రామంలో ఒక స్టోరేజ్ ఏసీ సెట్ను కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత రైతులని మరొకసారి ఆదుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కనీసం ఈరోజు పచ్చిమిర్చి పంట పండిస్తున్నారు, నెక్స్ట్ టమాటా తదితర పంటలు అనేక రకరకాల పంటలు కూడా పండిస్తారు. అలాంటి రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే అన్నంలో పురుగు వేసి మందు వేసి తాగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తక్షణమే ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించండి. అదేవిధంగా రైతుల అప్పులకు రుణమాఫీ చేయండి. దాదాపుగా తెలంగాణ ప్రభుత్వంలో 2 లక్షలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. కనీసం మన రాష్ట్రంలో కూడా ₹2,00,000 రుణమాఫీ చేయాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కేవలం ఇది శాంతియుతంగానే ఈరోజు మనం పెద్ద ఎత్తున ఈరోజు రైతులతో కలిసి ధర్నా చేస్తున్నాం. నెక్స్ట్ భవిష్యత్తులో పెద్ద ఎత్తున రైతుల గిట్టుబాటు ధర, పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించేంత వరకు కూడా ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం.